కారణం ఏంటి అంటే, అదిగో ఎవరో దొంగిలించినట్లుగా నీవు అనుభవించవలసినటువంటి ఫలాన్ని దేవుని వలన నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు ఇవ్వబడినటువంటి ఫలాన్ని నీ పిల్లలు అనుభవించకుండా, నీ కుటుంబం అనుభవించకుండా, నీ వారు ఎవరో అనుభవించకుండా, ఎవరో ఇతరులు అనుభవించడంలో నీకు కలిగినటువంటి హృదయ క్షోభ దేవుడు ఈ రోజున చూచి దాని నుండి విడుదల కలుగు చేయాలని తలంచిన దేవుడు. చదువుకుందాం మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనిస్తే, నీవు అనుభవించవలసినటువంటి నీకు ఇవ్వబడినటువంటి దేవుని ఫలములను దొంగిలించాలని సాతానుని దేవుడే గద్దించునుగాక. ఆమేన్. దేవుడు గద్దిస్తాడు. ఈ రోజున ఎవరైనా బాధపడుతూ ఉంటే, ఆ మధ్య కాలంలో ఒక అతను నాతో చెప్పాడు, ఈ వాక్యాన్ని నేను చదువుకున్నప్పుడు ఆ మాట గుర్తుకొచ్చింది నాకు. అకాల ఫలములను రాల్పకయుండునుగాక. ఫలమే, కానీ అకాలంలో రాలిపోయింది. దానికి సంబంధించినటువంటి సంపూర్ణ ఆశీర్వాదాన్ని యజమాని పొందలేకపోయాడు. ఆ మధ్య ఒక అతను నాతో కలిసి అన్నటువంటి మాట, కొంచెం ఆర్థికంగా అవసరమైంది ఏమండి, ఎప్పుడో రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్డ్ అవ్వబోయే ముందు కానీ రిటైర్డ్ అయిన తర్వాత కానీ తీసుకోవలసినటువంటి అదేదో ఫండ్ చెప్పారండి, అది నేను ముందే తీసేసుకున్నాను అని అన్నారు. ముందే ఎందుకు తీసేసుకున్నారు? అది పరిపక్వమైనప్పుడు నువ్వు తీసుకోవాల్సిన సమయంలోనే తీసుకోకపోయారా? అతను నాతో అన్నటువంటి మాట ఏంటంటే, కొంచెం అప్పు ఉంది, అది వడ్డీ పెరుగుతూ ఉంది, దాన్ని తీర్చేసేందుకు నేను దీన్ని తీసివేయవలసి వచ్చింది. ఇంకా కొద్ది రోజులు ఉండుంటే ఆ చివరలో నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు హెల్ప్గా ఉండేది, కాస్త అమౌంట్ కూడా పెరిగేది, కానీ అకాలంగా తీసివేయవలసి వచ్చింది. అంటే దేవుడిచ్చినటువంటి ఫలమే కానీ అది అకాలంగా నీకు కలిగినటువంటి సాతాను సంబంధమైనటువంటి ఇరుకు వలన అకాలంగా అది రాలిపోవలసి వచ్చింది. అకాల సమయంలో నీకు ఇవ్వబడినటువంటి ఫలములు రాలిపోక ఉండునట్లు దేవుని వలననే కలిగే ఫలము నీవు కలిగిన వ్యక్తివై నీవే అనుభవించేటట్లు, నీ కుటుంబమే అనుభవించేటట్లు, నీ పిల్లలే అనుభవించేటట్లు, నీ వారే అనుభవించేటట్లు ఆయన చేయాలని, ఆయన వలననే ఫలము కలిగే అనుభవంలో నిన్ను నడిపించాలని ఈ దినమందు వాక్యం వింటున్న నిన్ను ఆయన ఉద్దేశించిన దేవుడు. ఆమేన్. మూడవదిగా మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 67వ కీర్తన 6వ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు భూమి దాని ఫలములను ఇస్తుంది, అప్పుడు మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వలన కలిగినటువంటి ఫలము ద్వారా మనం ఆశీర్వదించబడతాం. మొదటిది, దేవుని వలన కలిగినటువంటి ఫలము ద్వారా ధైర్యము, నిరీక్షణ, రాబో రోజులన్నీ మంచివై ఉండేటట్లుగా దేవుడు చేస్తాడు. రెండవదిగా, దేవుడు కలుగు చేసిన ఫలముల ద్వారా మన జీవితంలో మన ఫలములు, మనకివ్వబడిన ఫలములు మనమే అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు. మూడవదిగా, ఆయన ఇచ్చిన ఫలముల ద్వారా ఆశీర్వాదము కలుగుతుంది. భూమి తన ఫలములను దేవుడిస్తేనే ఇస్తుంది. భూమి తన ఫలములను ఎప్పుడు ఇస్తుంది అంటే, దేవుడు ఆశీర్వదిస్తేనే, దేవుడు ఎన్నుకుంటేనే, దేవుని ప్రణాళికలో ఉంటేనే, దేవుడు మన కొరకు అలాంటి దీవెనను, అలాంటి ఫలాలను సిద్ధపరిచి ఉంటేనే భూమి ఇస్తుందండి. భూమి తన ఫలములను ఇచ్చును, మా దేవుడు అప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కీర్తనాకారుని యొక్క నిరీక్షణతో కూడినటువంటి మాటలు ఇవి. దేవుడిచ్చు ఫలముల ద్వారా మనం ఆశీర్వదించబడతాం.
దేవుడిచ్చే ఫలాలను బట్టి మనం దీవించబడతాం. ఆ మధ్యకాలంలో ఎవరో నాతో చెప్పారండి, ఏమండి మా బంధువులు మాకు తెలిసినటువంటి వారు ఇంట్లో కొత్త ఫర్నిచర్ కొంటా పాతదంతా తీసేస్తూ ఉంటే ఒక సోఫా బాగుంటే మేము తెచ్చిపెట్టుకున్నామండి, అప్పటి నుండి మాకు ఇంట్లో సమాధానం లేదండి, రాత్రిపూట కూడా భయాందోళన కలుగుతున్నాయి, ఏవేవో శబ్దాలు వినపడుతున్నాయి, మాకు చెడ్డ చెడ్డ కలలు వస్తున్నాయి, పిల్లలు అప్పుడప్పుడు ఉలిక్కి పడుతున్నారు నిద్రలో అని అనేక కారణాలు చెప్పారు. మనుషుల వలన కలిగింది ఫలం. ఇది ఒక మంచి ఫలమే అనుకున్నారు. సోఫా లేని వారికి పాత సోఫా అయినా మంచిదేనండి. వారు కొత్తది తెచ్చుకున్నారు, బంధువులే కాబట్టి, వారికి సంబంధించినటువంటి జనులే కాబట్టి వారు కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. కీర్తనాకారుడు అంటాడు, భూమి ఫలములను ఇస్తుంది, ఇది దేవుని ద్వారా మాకు కలిగిన ఫలం, దేవుడు దాని ద్వారా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అంటే దేవుడిచ్చే ఫలములు ఆశీర్వదించబడేటట్లుగా ఉంటాయి. దేవుని వలన నీకు కలిగే ఫలము నిన్ను ఆశీర్వాదము, క్షేమము అన్న అనుభూతిలోనికి తీసుకొని వెళుతుంది. జక్కయ్య ఉన్నాడు, లోకం ద్వారా అప్పటికి ఎన్నో ఫలాలను సంపాదించుకున్నాడు, తను ధనవంతుడయ్యాడు. కానీ తన జీవితంలో ఆశీర్వాదానికి సంబంధించినటువంటి అనుభూతి లేదు. సంపాదించుకుంటున్నాను అనుకున్నాడు అంతే. అయితే జక్కయ్య కుటుంబానికి ఓ రోజున యేసయ్య వెళుతూ అన్నటువంటి మాట, జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఆ రక్షణ అనే ఫలాన్ని దేవుని వలన పొందినటువంటి జక్కయ్య జీవితంలో కుటుంబంలో మునుపెన్నడూ అనుభవించినటువంటి ఒక ఆనందాన్ని, ఒక ఆశీర్వాదాన్ని, ఒక నెమ్మదిని తన హృదయపు లోతులలోనూ కుటుంబంలోనూ చూడగలిగాడు. ఇది దేవుని వలన జక్కయ్యకు కలిగినటువంటి ఫలం. ఇది తనకు తన వలన, ప్రజల వలన, తనకు కలిగిన అధికారం వలన సంపాదించుకున్న ఫలాలు ఎన్నో ఇంట్లో ఉన్నాయి. కానీ అవేవి తనకి ప్రస్తుతం కలిగినటువంటి అనుభూతిని కలిగించలేకపోయాయి. యేసు ప్రభు ద్వారా పొందినటువంటి ఫలములో ఉన్నటువంటి అనుభూతిని అవి కలిగించలేకపోయాయి. అయితే జక్కయ్య పొందినటువంటి ఆ ఫలము, రక్షణ అనే ఫలము ద్వారా ఒక వినూత్నమైనటువంటి ఆనందాన్ని పొందగలిగాడు. ఇదే రక్షణ ఆనందం. ఒక వినూత్నమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందిన అనుభూతిని పొందగలిగాడు. ఇదే దేవుడిచ్చు ఆత్మ సంబంధమైన సంతృప్తి. ఇంకొక వ్యక్తిని మనం గమనిస్తే, యోసేపు నిరీక్షణ అనే ఫలాన్ని పొందాడు. అన్నల చేత ద్వేషింపబడిన, వారి ప్రేమకు నోచుకోకపోయినా, ఎక్కడికో అమ్మివేయబడినా, చెరసాలలో వేయబడిన, రాజరికపు వ్యవస్థలో ఒక ప్రధానమైన వ్యక్తిగా చేర్చబడిన, ఎన్నో సంవత్సరముల తదుపరి తన వారిని తన కళ్ళతో చూసుకునే భాగ్యమే కలిగిన, ఎన్నో సంవత్సరముల తదుపరి తన వారిని తను ఒక మంచి స్థలంలో ఉంచి వారి బాగోగులు, వారి క్షేమ స్థితిని చూచే ఒక ఆశీర్వాదమే కలిగిన, రాజరికపు వ్యవస్థలో, రాజనగరంలో ఒక ఉన్నతమైన రాజు తర్వాత రాజుగా ప్రజలు ఎంచేటట్లుగా చేయబడే అనుభవమే కలిగిన, వీటన్నిటికీ గల ప్రబలమైన కారణం ఏంటంటే యోసేపు జీవితంలో యోసేపుకు దేవుడిచ్చిన నిరీక్షణ అనే ఫలం. ఈ నిరీక్షణ అనే ఫలాన్ని తన ప్రజలకు కూడా నేర్పిస్తూ కన్ను మూసాడండి. ఆ నిరీక్షణ అనే ఫలం తన ప్రజలందరినీ కూడా, అంటే 6 లక్షల పైబడినటువంటి వారిని ఆ నిరీక్షణ పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి నడిపించింది. ఇది దేవుని వలన కలిగిన ఫలం. మనుషుల వలన కలిగే ఫలాలు యోసేపుకు ఎన్నో తారసపడ్డాయి. కానీ దేవుని వలన కలిగినటువంటి ఫలాన్ని ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదండి. బాధలో విడిచిపెట్టలేదు, ఘనతలోనూ విడిచిపెట్టలేదు. ఇంకొక వ్యక్తిని కూడా మనం గమనిస్తే, అబ్రహాము పనివాడైనటువంటి దాసుడైనటువంటి ఎలియాజరు ఉన్నాడు. దేవుని వలన విశ్వాసము అనే ఫలాన్ని పొందాడు. ఇది తనకు తనుగా కలిగింది కాదండి. అబ్రహాము దగ్గర దాసుడు అంతే. అబ్రహాముతో దేవుడు మాట్లాడినట్లుగా దేవుని స్వరాన్ని విన్నవాడు కాదు.
అబ్రహాము వలె విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు నడుం కట్టుకున్నవాడు కాదు. అబ్రహాము వలె దేవునితో నడుద్దామన్న తీర్మానానికి వచ్చినవాడు కాదు. తన యజమానుడు ప్రార్థన చేస్తూ ఉంటే గమనిస్తూ ఉండేవాడు. తన యజమానుని దేవుడు దీవిస్తూ ఉంటే గమనిస్తూ ఉండేవాడు. తన యజమానుడు చేస్తున్నటువంటి ఆ విశ్వాస జీవితం యొక్క క్రమ పద్ధతిని గమనిస్తూ ఉండేవాడు, అంత మాత్రమే. అందువలన తనకి విశ్వాసం అనే ఫలము కలిగింది. ఇది దేవుని వలన తనకు కలిగింది అని అనుకుని ఆ విశ్వాసం అనే ఫలము ద్వారా ఊరి బయట బావి దగ్గర చేరి ప్రార్థన చేస్తే ఆ విశ్వాసపు ఫలము ద్వారా తన మీద తన యజమానుడు తన భుజస్కంధాల మీద ఉంచినటువంటి బాధ్యతను సంపూర్తిగా అనుకూలముగా సకాలములో నెరవేర్చగలిగాడు. ఈ రోజున మన మీద ఎన్నో బాధ్యతలు, దేవుని పిల్లలమైనటువంటి మనం ఎంతోమందికి ఇలాంటి దేవుని మాటలు, దేవుడు మనకు కలుగు చేసిన మేలులకు సాక్షులుగా నిలవబడవలసినటువంటి అనుభవాలు ప్రకటించవలసిన వారమై ఉన్నాం. కొంతమంది కుటుంబ బాధ్యతలు, కొంతమందికి సేవకు సంబంధించిన బాధ్యతలు, కొంతమంది సంఘ పరిచర్యకు సంబంధించిన బాధ్యతలు, కొంతమందికి వ్యక్తిగత సంబంధమైనటువంటి బాధ్యతలు. ఈ బాధ్యతలన్నీ సకాలంలో అనుకూలముగా నెరవేర్చబడాలి అంటే దేవుని ద్వారా ఫలము పొందిన వారమై ఉండాలి. ఆమేన్. ఎలియాజరు ఫలాన్ని పొందాడు. అది ఎలియాజరుకు ఆశీర్వాదకరమైంది. తను పని చేస్తున్నటువంటి యజమానుని కుటుంబానికి అది ఆశీర్వాదకరమైంది. ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నారు. ఈ సమయంలో వాగ్దాన సంబంధమైనటువంటి మాట ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటలో ఉన్నటువంటి సత్యం, నా వలననే నీకు ఫలము కలుగును, నా వలననే నీకు ఫలము కలుగును. ఎఫ్రాయిమును ఉద్దేశించి దేవుడు మాట్లాడినటువంటి మాట ఇది. ఈ మాటలో ఎఫ్రాయిముకు కలిగే ఆశీర్వాదాలు, ఎఫ్రాయిము ఎడల తనకు కలిగిన ఉద్దేశములు దేవుడు చెబుతూ అన్నటువంటి మాట ఇది. దేవుని వలన కలిగే ఫలాలు ఎలా ఉంటాయి? అదిగో మనం చెప్పుకున్నట్లుగా వారు దేవుని వలన కలిగే ఫలాలను చూచినప్పుడు వారి జీవితంలో చెడిన ధైర్యం మరలా పుట్టింది, నిరీక్షణ పుట్టింది. అలాగే రాబో దినములన్నీ కూడా మంచివి అనే నమ్మకం కలిగింది. ఈరోజు నీకు రాబోయే దినములన్నీ కూడా, ఈ నెల మొట్టమొదటి రోజుల్లో వాగ్దానం వింటున్న మీ జీవితంలో రాబోయే దినములన్నీ కూడా మంచివై ఉండేటట్లుగా దేవుడు చేయను ఉద్దేశించి ఉన్నాడు. రెండవ సందర్భం మనం గమనించాం. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలాన్ని మీరే అనుభవిస్తారు. విత్తనాన్ని విత్తి ఆ పంటను మీరే కోస్తారు. దేవుని ద్వారా మీరు పొందిన ఫలాలను సాతాను దొంగిలించకుండా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ వారే అనుభవించేటట్లు ఆయన చేస్తానన్న దేవుడు. అలాగూ దొంగిలించ తలిచినటువంటి సాతానును నేను గద్దిస్తానని చెప్పినటువంటి దేవుడు. అలాంటి పురుగులు అనబడినటువంటి ఆటంకాలను దొంగిలించకుండా నేను గద్దించి తరుముతానని చెప్పినటువంటి దేవుడు. మూడవ సందర్భాన్ని మనం వింటూ వచ్చాం. దేవుని వలన ఫలము కలిగింది, ఆ ఫలము నన్ను ఆశీర్వదించింది. దేవుని వలన ఫలము కలిగితే అది ఆశీర్వాదం అవుతుంది. జక్కయ్య ఆశీర్వదించబడినట్లుగా, యోసేపు ఆశీర్వాదాన్ని పొంది పంచినట్లుగా, ఎలియాజరు విశ్వాసం ద్వారా పొందినటువంటి ఆ అనుభూతిలో ఉన్నటువంటి శక్తిని గురించి సంపూర్ణంగా ఎరిగినట్లుగా, ఇదిగో మనము కూడా ఈ దినమందు నాయన వలన ఫలము పొంది దేవుని వలన దీవించబడాలని కోరుకున్న దేవుడు. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసే సమయంలో నాతో ఏకీభవించండి. ప్రభు మీ జీవితంలో ఆయన వలన కలిగే ఫలము ఆయన దయచేయునుగాక. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలతో వాగ్దాన పూర్వకమైన సందేశాన్ని ఇప్పటి వరకు మీ ప్రజలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. అశేష ప్రజలు నీ మాటలు వింటూ ఉండగా ప్రభువా, అనేక మంది దినమందు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఈ మాటలు వింటూ ఉండగా తండ్రి, అలాగూ కనిపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీ వాగ్దానాన్ని మీరు వాగ్దాన సంపూర్ణతలో ఉన్నటువంటి దీవెనను ప్రసాదించండి. నా వలననే ఫలము కలుగును అని వాగ్దానం ఇచ్చినటువంటి మీ మాట నాయన, వింటున్నటువంటి వీక్షకులందరినీ బలపరిచేటట్లు, ప్రభువా ఆశీర్వదించేటట్లు, నెమ్మదిని కలుగు చేసేటట్లు, ఆనాడు మా పితరులకు చూపినటువంటి
ఆశీర్వాదపు అనుభూతులను ఈ వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో, వారికి కలిగిన సమస్తములో మీరు కలుగు చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.